ప్లాన్ స్ట్రిక్ట్గా ఫాలో అయినా మీరు వెయిట్ రిడక్షన్ అన్నది కనిపించట్లేదు అని అంటే, ఈ డైట్ ఫాలో అయిన తర్వాత నేను ఎంత వెయిట్ తగ్గుతాను, ఎంత లోపు తగ్గుతాను అని అడుగుతుంటారు. నేను మా సిస్టర్ ఒకేసారి డైట్ స్టార్ట్ చేశాము. బట్ తను ఫాస్ట్గా రెడ్యూస్ అయిపోతుంది, నేను మాత్రం చాలా స్లోగా రెడ్యూస్ అవుతున్నాను. ఎందుకలా? ఫేవరెట్ ఫుడ్ తింటూ కూడా వెయిట్ తగ్గచ్చండి. డైటో ఎక్సర్సైజో స్టాప్ చేసినంత మాత్రం మీరు ప్లాన్ స్ట్రిక్ట్గా ఫాలో అయినా మీరు వెయిట్ రిడక్షన్ అన్నది కనిపించట్లేదు అని అంటే దాని అర్థం మీరు వెయిట్ లాస్ అవ్వట్లేదని కాదు. ఫ్యాట్ లాస్ అయితే ఇన్నర్ లెవెల్లో జరుగుతుంది, బట్ వెయిట్ లాస్ అక్కడ నెంబర్ మీకు డౌన్ అయినట్టు కనిపించట్లేదు అని అంటే మేబీ మీ బాడీలో వాటర్ అక్యుములేట్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంటుంది, అంటే లైక్ పీరియడ్ టైం దగ్గరలో ఉండడము జరగచ్చు. అండ్ థర్డ్, హెవీ వర్కౌట్ చేసేటప్పుడు మజిల్ టేరప్ ఏదైతే జరుగుతుందో అక్కడ వాటర్ అక్యుములేట్ అవుతుందన్నమాట. సో దానివల్ల కూడా మీరు వెయిట్ గెయిన్ చూపిస్తుంది స్కేల్ మీద నంబర్. అలాగే మీరు ఫ్యాట్ లాస్ లోపల అవుతున్న మజిల్ పెరుగుతున్నట్టయితే గనక మజిల్ ఫ్యాట్ యొక్క వెయిట్ అన్నది తగ్గిన మజిల్ యొక్క వెయిట్ అన్నది పెరుగుతుంది. సో దాని వలన మీకు స్కేల్ మీద నంబర్ తగ్గినట్టు కనిపించకపోవచ్చు. సో ఇన్ని రీజన్స్ ఉంటాయన్నమాట డైట్ నేను కరెక్ట్గా ఫాలో అవుతున్నా వెయిట్ తగ్గకపోవడానికి గల రీజన్. మెయిన్ రీజన్ ఏంటంటే డైట్ కరెక్ట్గా ఫాలో అయినా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన క్యాలరీలు డెఫిసిట్లో, ఈ క్యాలరీ డైట్ పరంగా డెఫిసిట్ చేస్తున్నారు, బట్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండకపోవచ్చు. ఓన్లీ రోజుకు ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు వాకింగ్ చేసి ఇదే యాక్టివిటీ ఆర్ఎల్స్ వర్కౌట్ అనుకోవచ్చు. బట్ దాని వలన మీకు ప్రతి డైలీ తగ్గాల్సిన క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి మేబీ డెఫిసిట్లో లేకపోవచ్చు. మీకు తెలియదు కదా మీరు ఇన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాను, ఇన్ని క్యాలరీస్ డెఫిసిట్ చేయాలి, పర్ డేలోని ఇంత తగ్గిస్తే నేను వారంలో ఇంత తగ్గుతాను అని ఇంత పర్టికులర్గా ఎవరికీ తెలియదు. కొన్ని ప్రిన్సిపల్స్ వైజ్ మనం ఫాలో అవుతాం, ఫుడ్ పోర్షన్స్లో తినాలి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి అని చెప్పి. సో అది కొంత మోతాదులో, అంటే స్టార్టింగ్లో మనకి బాగానే తగ్గుతాము, ఆ తర్వాత వెయిట్ లాస్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే వెయిట్ తగ్గడం తగ్గిపోతూ ఉంటుంది. దాని రీజన్స్ ఏంటంటే మనం క్యాలరీ సరిగ్గా కౌంట్ చేసుకోము, ఆర్ఎల్స్ జస్ట్ ఫుడ్ పోర్షన్ కంట్రోల్ మీద డిపెండ్ అవుతాము. ఏదో ఒక 45 నిమిషాలు లేదనుకుంటే ఒక గంట వర్కౌట్ చేస్తే సరిపోతుందిలే అని అనుకుంటాం. ఈ గంట వర్కౌట్ లేదనుకుంటే 45 మినిట్స్ వాకింగ్ అన్నది వెయిట్ మెయింటైన్ చేయడానికి సరిపోతుంది, కానీ వెయిట్ లాస్ అవ్వడానికి అయితే గనక ప్రతి నెల ఆర్ఎల్స్ 2 వారాలకి ఒకసారి ప్రోగ్రెస్ అన్నది అవసరం పడుతుందన్నమాట. మీరు తీసుకునే డైట్ చేంజెస్ ఉండాలి, మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీలో చేంజ్ ఉండాలి. సో ఇలా మీరు ప్రోగ్రెస్ కోసం చేంజెస్ చేస్తేనే వెయిట్ అన్నది స్కేల్ ముందుకు మూవ్ అవుతుంది. మీరు ఎంత డైట్ పర్ఫెక్ట్గా చేసినా కూడాను ఈ మిస్టేక్స్ ఏవైతే మీరు చేస్తున్నారో దాని వలన మీకు నంబర్ తగ్గకుండా ఉండొచ్చు. అండ్ ఆల్సో ఒక విషయం చెప్తాను చూడండి, వెయిట్ మీరు డైట్ ఎంత కరెక్ట్గా ఫాలో అయినా కూడాను కొన్ని డేస్ మీ బాడీ మీరు తినే ఫుడ్కి మీరు చేసే ఎక్సర్సైజ్కి అడాప్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఇంతే ఈవిడ ఫుడ్ పెడుతుంది, ఇంతే వర్కౌట్ చేస్తుంది, సో దీనికి తగ్గట్టుగా నా వర్క్ని నేను లోపల చేసుకోవాలి అని చెప్పి మీ బాడీ యొక్క ఆర్గాన్స్ ఎఫిషియన్సీ, వర్క్ ఎఫిషియన్సీ స్లోగా మీరు తినే ఫుడ్కి తగ్గట్టుగా అవి మారిపోతాయి అన్నమాట. దానికి తగ్గట్టుగా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఫ్యాట్ అవసరం లేదు కదా ఇంకా బాడీ లోపల ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్కి ఎంత మీరు ఫుడ్ ఇస్తున్నారో దానికి తగ్గట్టుగా అది ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటుంది. సో దానికి ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం లేదు. సో ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం లేనప్పుడు బాడీ ఏం చేస్తుంది, బాడీలో ఫ్యాట్ అన్నది ముట్టుకోదు, ఇంకా స్టోరేజ్ అయిన ఫ్యాట్ని ముట్టుకోదు. మీరు తీసుకుంటున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో దానిలో నుండి మీరు ఎంతో కొంత అటు ఇటు నడిచిన గ్లూకోజ్ కొంత అంతే తీసుకుంటుంది, అలా బాడీని మెయింటైన్ చేసేస్తుంది అనమాట. అంతే తప్ప ఫ్యాట్ లాస్ అన్నది జరగదు. సో దీని పరంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైట్లో చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీలో ప్రోగ్రెస్, అండ్ ఆల్సో ఇవి రెండూ కాకుండా మన చేతుల్లో లేనివి కొన్ని ఉంటాయి. ఒకటి, అప్పుడప్పుడు బాడీలో వాటర్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది, కొంతమంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు, కొంతమందికి నిద్ర సరిగ్గా లేనప్పుడు, కొంతమందికి స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు. సో ఇలాంటి టైంలో వాటర్ అక్యుములేట్ అవ్వడము, కార్టిసాల్ ఎక్కువ రిలీజ్ అవ్వడం, ఒకవేళ స్ట్రెస్లో ఉంటే కార్టిసాల్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వలన కూడా బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ అన్నది జరుగుతుంది. ఫ్యాట్ ఇక్కడ మనకి ఉపయోగించుకోదు, బాడీ స్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇన్ని సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. మనం డైట్ ఫాలో అయ్యేటప్పుడు కొన్నిసార్లు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, అండ్ కొన్నిసార్లు
కంప్లీట్గా మనం వాటర్ తాగడం మర్చిపోతూ ఉంటాము, నైట్ సరిగ్గా నిద్ర తీసుకోము. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వలన మనకి వెయిట్ స్కేల్ అనేది మూవ్ అవ్వదు. డైట్ కరెక్ట్గా ఫాలో అయినా, ఈ చుట్టూ ఉన్న పిల్లర్స్ కూడా కరెక్ట్ చేసుకోకపోతే, డైలీ లైఫ్లో మీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ కరెక్ట్ చేసుకోకపోతే వెయిట్ స్కేల్ అనేది మూవ్ అవ్వదు. ఒకవేళ మూవ్ అయినా టైం పడుతుంది. బాడీ అడాప్ట్ చేసుకుంది కదా, మనం అన్ని మళ్ళీ చేంజెస్ తీసుకొస్తూ ఉంటేనే వెయిట్ స్కేల్ మీద నెంబర్ అన్నది మూవ్ అవుతుంది అనమాట. ఎవరైనా వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్నా, లేదనుకుంటే ఈ పలానా డైట్ ఫాలో అవ్వాలనుకున్నా, వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈ డైట్ ఫాలో అయిన తర్వాత నేను ఎంత వెయిట్ తగ్గుతాను, ఎంత లోపు తగ్గుతాను అని అడుగుతుంటారు. ఫస్ట్ కాల్లోనే అడుగుతారు, ఓకే 1 మంత్లో నేను ఎంత వెయిట్ తగ్గచ్చండి అని అడుగుతారనమాట. అది కంప్లీట్గా డిపెండ్స్ అండి. మీరు చెప్పలేము. ఎందుకంటే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది ఆ బాడీకే తెలుస్తుంది. బికాజ్ రీజన్ ఏంటంటే, ఒక్కొక్కరి బాడీ యొక్క తత్వం ఒకలా ఉంటుంది. యూనిక్గా ఉంటుంది. ఏజ్ డిపెండ్ ఉంటుంది. లైక్ ఒక పర్సన్ 60 years డైట్ ఫాలో అయ్యారనుకోండి, వాళ్ళ మెటబాలిజం స్లోగా ఉంటుంది. బికాజ్ వాళ్ళ మజిల్ ఒకవేళ లాస్ అవుతూ ఉంటుండగా అయితే కనుక వాళ్ళ మెటబాలిజం స్లోగా ఉంటుంది. సో దాని ప్రకారంగా వాళ్ళ వెయిట్ చాలా స్లోగా తగ్గుతారు. అదే ఒక 25 to 30 years ఇన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసామనుకోండి, డైట్ కరెక్ట్గా ఫాలో అయ్యి కొంత యాక్టివిటీ చేసినా వాళ్ళ వెయిట్ ఫాస్ట్గా తగ్గుతారు. బికాజ్ వాళ్ళ మెటబాలిజం ఫాస్ట్గా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అనమాట. మనం ఎగ్జాక్ట్గా ఇంత తగ్గుతాం అని ఎవ్వరూ చెప్పలేరు. అది మెయిన్ థింగ్ ఏంటంటే, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళ స్లీప్ బాగుందా లేదా, 7 hours మంచి క్వాలిటీ స్లీప్ తీసుకున్నారా లేదా, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ జీవిస్తున్నారా లేదా, అంటే లైక్ మెడిటేషన్స్, ప్రాణాయామాస్ ఫాలో అవుతున్నారా లేదా, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటున్నారా లేదా డే మొత్తంలో, వాటర్ ఇంటేక్ బాగుందా లేదా, అండ్ నెక్స్ట్ ఎప్పుడు కూడా డైట్ ఏదైతే ఉందో బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ క్యాలరీ డెఫిసిట్లో వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, కౌంట్ చేసుకుంటున్నారా లేదా, పోర్షన్స్లో తీసుకుంటున్నారా లేదా, అంత చాలా వరకు డిపెండ్స్ అనమాట. మన వెయిట్ ఎంత తగ్గుతాము అనడానికి ప్రత్యేకంగా మీరు ఇంత తగ్గుతారని ఎవ్వరూ చెప్పలేరు. బట్ మనం ఫాలో అవ్వాల్సిన హ్యాబిట్స్ అన్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే స్టార్టింగ్లో మనం చూసేవి ఏంటంటే, మన ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. మంచిగా ఎనర్జెటిక్గా ఉంటాం. ఏ వర్క్ చేయాలనుకున్నా, మాట్లాడాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, వర్కౌట్ చేయాలన్నా చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. ఫస్ట్ది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇన్నర్ లెవెల్లో ఫ్యాట్ లాస్ అయితే జరుగుతుంది. బట్ వెయిట్ స్కేల్ మీద మనకి నంబర్ అన్నది విజిబుల్ అవ్వకపోవచ్చు. బట్ ఇన్నర్ లెవెల్లో మనకి ఫ్యాట్ లాస్ ఏదైతే జరుగుతుందో ఎదురుగా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మనలోని చేంజెస్. ఓకే, మేము ఇంత తగ్గావు, సన్నబడ్డావు, చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నావు అని అంటుంటారు. అప్పుడు మనకు తెలుస్తుంది, ఓకే నేను తగ్గాను అని చెప్పి. ఎక్కువగా స్కేల్ మీదే డిపెండ్ అయిపోకండి. స్కేల్ మనం ఎందుకు చూస్తాము అని అంటే, ఎవ్రీడే మనం ఒకవేళ ఏమైనా ఫుడ్లో పొరపాట్లు చేసినా, ఏమైనా ట్రావెలింగ్ చేసినా, వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా, స్లీప్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా ఒక స్లైట్ ఇండికేషన్ అనమాట, బాడీలో వాటర్ అక్యుములేట్ అయ్యింది. ఆరెల్స్ నైట్ టైం కొంచెం హెవీ ఫుడ్ తీసుకున్నా కూడా బాడీలోని వేస్టేజ్ మెటీరియల్, వాటర్ రెండిటి వల్ల కూడా బరువు చూపిస్తుంది. దానివల్ల మనం కొంచెం అవేర్నెస్ పెంచుకుంటాం అంతే. ఓకే ఇలా తీసుకున్నాను, అందుకు ఇంత బరువు పెరిగాను అని చెప్పి. వెయిట్ తగ్గే ప్రాసెస్ కోసం మనం వెయిట్ చెక్ చేయట్లేదు. వెయిట్ ఎందుకు పెరుగుతున్నాము, వెయిట్ అప్ అండ్ డౌన్ ఎందుకు అవుతుంది, జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే మనం వెయిట్ స్కేల్ చెక్ చేసుకుంటాము. వెయిట్ తగ్గాలి, ఇంత నంబర్ మనం చూడాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు వెయిట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీక్లీ వన్స్ చెక్ చేసుకుంటే చాలు. సో దానివల్ల మనము వీక్లీ వన్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అది కూడా మనం కరెక్ట్గా అన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి అప్పుడు వీక్లీ వన్స్ వెయిట్ చెక్ చేసుకుంటేనే ఆ రిజల్ట్ అన్నది మనకి కనిపిస్తుంది అనమాట. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో చాలా మందిలో యాంగ్జైటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. నేను మా సిస్టర్ ఒకేసారి డైట్ స్టార్ట్ చేశాము. బట్ తను ఫాస్ట్గా రెడ్యూస్ అయిపోతుంది, నేను మాత్రం చాలా స్లోగా రెడ్యూస్ అవుతున్నాను. ఎందుకలా? ఇద్దరము సేమ్ డైట్ ఫాలో అవుతున్నాము, ఇద్దరము మార్నింగ్ 1 hour యోగా చేస్తున్నాము. అయినా కూడా ఎందుకు మా ఇద్దరిలో నేను తక్కువ తగ్గుతున్నాను, తను ఎందుకు అంత ఎక్కువగా తగ్గుతుంది? ఈ క్వశ్చన్ మార్క్ మీలో ఎప్పుడైనా వచ్చిందా? రీజన్ ఏంటి? మీ సిస్టర్, అక్కడే మీకు ఆన్సర్ దొరికిపోతుంది. తను మీకన్నా చిన్నదై ఉండొచ్చు, ఆరెల్స్ ఒకవేళ పెద్దగా అయి ఉన్నా కూడా తన ఫిజికల్లీ మంచి యాక్టివ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, అండ్ సెకండ్ థింగ్, మేబీ మీది సెడెంటరీ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, లాంగ్ అవర్స్ మీరు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే మీ వర్క్ అయి ఉండొచ్చు.
తన వర్క్ ఎక్కువగా తను ఫిజికల్లీ యాక్టివ్గా ఉండే వర్క్ అయి ఉండొచ్చు, ఇంట్లో పని కానివ్వండి, ఆర్ఎల్స్ తను జిమ్ హిట్ చేస్తుంది, ఈవినింగ్ షటిల్ ఆడుతుంది, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది, బయటికి మార్కెటింగ్ కానివ్వండి, మార్కెట్కి వెళ్ళడానికి కానివ్వండి, ఏదైనా సరే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటుంది తను. మీరు కూడా సేమ్ డైట్ ఫాలో అవుతున్నా కూడాను తనకు అక్కడ క్యాలరీ బర్నింగ్ ఎక్కువ అవుతుంది. సో దాని వలన మీకన్నా తను వెయిట్ అనేది ఎక్కువగా తగ్గుతుంది. అండ్ ఇంకా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ కనుక మీది నైట్ షిఫ్ట్స్ అనుకోండి, తను మార్నింగ్ నుండి నైట్ వరకు ఇంత ఫిజికల్ యాక్టివ్గా ఉండి నైట్ 7 to 8 hours మంచి స్లీప్ తీసుకుంటుంది అనుకోండి, మీకన్నా తనే వెయిట్ చక్కగా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్, మీ ఫుడ్లో మీరు ఎప్పుడైనా ఫుడ్ స్కిప్ చేయడం కానీ, ఆరెల్స్ టైం సరిపోవట్లేదని చెప్పి కొంచెం తిని వదిలేయడం కానీ, ఆరెల్స్ ఏదైనా ఫుడ్ క్రేవింగ్ ఉందని చెప్పి కొద్దిగా ఎక్కువ ఓవర్ ఈట్ చేయడం కానీ, ఏదో సంథింగ్ చేసి ఉండొచ్చు, బట్ తనలో ఆ మైండ్ కంట్రోల్ ఉండి ఉండొచ్చు. అందుకని చెప్పి మేబీ తను మీకన్నా ఎక్కువ వెయిట్ తగ్గుతుంది. అండ్ ఇంకా సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, లైక్ మీ స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మీరు తట్టుకోలేక, అండ్ ఏదో కొంచెం బింజ్ ఈటింగో లేదనుకుంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి ఫుడ్ కుకింగ్ ప్రిపరేషన్ కూడా సరిగ్గా చేసుకోకపోవడమో, ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకోవడమో, ఇది పలానా హెల్దీ అని తెలిసి కూడా మీరు హెల్దీ ఫుడ్ అవాయిడ్ చేసి కొంచెం నాన్ హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవడము. అండ్ ఒకవైపు నుండి తనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మార్నింగ్ తను ప్రాణాయామ చేయడం, మెడిటేషన్ అటెండ్ అవ్వడం, క్లాసెస్కి అటెండ్ అవ్వడం, మెడిటేషన్ చేయడం, స్ట్రెస్ను ఎలా కంట్రోల్ చేయాలో తనకి తెలిసి ఉండడం వల్ల మేబీ మీకన్నా తన వెయిట్ తగ్గుతుందేమో. సో ఇది కంపారిజన్, తనకన్నా నేను ఎందుకు తగ్గట్లేదని కాదు, తను ఏం చేస్తుంది అన్నది మీరు తెలుసుకోవాలన్నమాట. తను తగ్గుతుంది అని అంటే తను ఏం చేస్తుంది, తన కంప్లీట్ ఐడెంటిటీని మీరు కాపీ చేయాలి. సో తన బిహేవియర్ ఎలా ఉంది, తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, తను ఏం ఫాలో అవుతుంది అన్నీ కూడా వాటితో కంపేర్ చేసుకోండి. వెయిట్ నెంబర్తో కంపేర్ ఎప్పుడూ చేసుకోకండి. తను ఏ విధంగా తన డేని, తన లైఫ్ స్టైల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకొని కంటిన్యూ చేస్తుంది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం కొన్ని మార్చలేం, ఆ మార్చని వాటి గురించి దిగులు చెందకండి, మార్చాల్సిన వాటి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మీది నైట్ షిఫ్ట్స్, అది మనం మార్చలేం కదా. సో మార్నింగ్ టైంలో మీరు చేయాల్సినవి ఏంటి? సో లైక్ మార్నింగ్ వాక్కి వెళ్ళడమా, ఆర్ ఎల్స్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 10 minutes 12 minutes 15 minutes వాక్ ఇంక్లూడ్ చేస్తాను ఆఫీస్లో, ఆర్ ఎల్స్ ఇంట్లో వాక్ ఇంక్లూడ్ చేస్తాను ఆఫ్టర్ మీల్స్. ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. వాటితో కంపేర్ చేయండి, లైఫ్ స్టైల్తో కంపేర్ చేయండి, వెయిట్ నెంబర్తో ఎప్పుడు కంపేర్ చేయకండి. బికాస్ ఆల్రెడీ చెప్పాను, ఏజ్ ఫ్యాక్టర్ అలాగే మన కంప్లీట్ లైఫ్ స్టైల్లోని ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాబిట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సేమ్ టు సేమ్ ఎవ్వరికీ ఉండవు. ప్రతి ఒక్కరూ చాలా యూనిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు. సో ఎప్పుడు కంపేర్ చేసుకోకండి, కంపేర్ చేసిన వాళ్ళ లైఫ్ స్టైల్తో కంపేర్ చేసుకోండి. ఫేవరెట్ ఫుడ్ తింటూ కూడా వెయిట్ తగ్గచ్చండి, బట్ మీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే రిస్ట్రిక్షన్స్ అనమాట. ఓకే, నేను ఈ మంత్లో 6 kgs కంపల్సరీ తగ్గిపోవాలి, ఈ మంత్లో 5 kgs 100కి 100% తగ్గిపోవాలి, దానికోసం నేను ఈ ఫుడ్స్ అన్ని త్యాగం చేసేస్తాను. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ రీచ్ అవ్వలేరు. ఒకవేళ రీచ్ అయినా వారు బింజ్ ఈటింగ్, ఓవర్ ఈటింగ్ యొక్క ఒక ఎడిక్షన్కి గురైపోతారనమాట. బికాస్ చాలా కష్టపడి ఇన్ని మంత్స్ ప్రాపర్గా డైట్ ఫాలో అయ్యి వాళ్ళ యొక్క వెయిట్ గోలో, ఫ్యాట్ లాస్ గోల్ ఏదో ఒకటి రీచ్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం ఫుడ్ తిన్నా కొద్దిగా ఎక్స్ట్రాగానే తింటారు. బికాస్ ఇంత కష్టపడిన తర్వాత వచ్చే నెంబర్ ఉంటుంది చూడండి, ఆర్ఎల్స్ ఇంత కష్టపడిన తర్వాత వచ్చే ప్రోగ్రెస్ ఉంటుంది చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ప్రోగ్రెస్ నంబర్ అక్కడైతే కనిపిస్తుంది, బట్ మీ ఇన్నర్ లెవెల్లో మీ కంప్లీట్ మీ ఏదైతే థింకింగ్ కానివ్వండి, ఆర్ఎల్స్ మీ మైండ్ ఆర్ బుద్ధి, మనసు కానివ్వండి, బుద్ధి కానివ్వండి, ఏం చేస్తుందంటే ఇంత కష్టపడ్డాను నేను, కానీ నేను ఏం తినలేకపోతున్నాను, నేను అన్ని అవాయిడ్ చేసి ఇంతవరకు వచ్చాను, ఇలాంటి ఈ నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ అనేది కూడా మీ మైండ్లో వైరింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి కొంచెం టేస్ట్ చూసినా దానికి ఇంకా పూర్తిగా మీరు ఎడిక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అడిక్షన్ అన్నది అలాగే జరుగుతుంది. రిస్ట్రిక్ట్ చేసి ఒక్కసారి దాని మీద పడిపోతాం అనమాట. ఫుడ్ మీద కానివ్వండి, అది వాట్ ఎవర్ ఏదైనా అవనివ్వండి, అతిగా ఏదైతే మనం ఎక్కువ రిస్ట్రిక్ట్ చేస్తామో దానిపైనే మన ఆలోచన ఉంటుంది. అది మీరు నమ్ముతారో లేదో, ఆర్ఎల్స్ ఓకే అంటారో, అగ్రీ చేస్తారో లేదో తెలియదు, కానీ ఎంత మనం రిస్ట్రిక్ట్ చేస్తామో దాని గురించి ఆలోచిస్తాం మనం. సో ఎప్పుడు అంతగా ఏది రిస్ట్రిక్ట్ చేయకండి. మీకు నచ్చిన ఫుడ్ 20% కంపల్సరీ వీక్లోనో డేలోనో తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే మీ టార్గెట్స్ అన్నవి రియలిస్టిక్గా పెట్టుకోండి. 1 monthలో నేను 2 kgs తగ్గుతాను, 2.5 kgs తగ్గుతాను,
చాలు, నాకు నచ్చినవి ఒక 20% తింటాను, అలాగే నా బాడీకి ఇవ్వాల్సిన ఒక 80% తింటాను. ఈ విధంగా 80:20 ప్రిన్సిపల్ పెట్టుకొని చక్కగా 20% వారంలో ఒక రోజు 2 రోజులు మీకు నచ్చిన ఫుడ్ చక్కగా తినండి. మిగతా రోజులు మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. డైట్ ప్రాపర్గా తీసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా చేయండి, రోజంతా యాక్టివ్గా ఉండండి, వాటర్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకోండి. స్లీప్, మెయిన్ స్లీప్ అండి. స్లీప్ అండ్ స్ట్రెస్ ఆర్ ద మెయిన్ థింగ్ అనమాట. మీరు మీ యొక్క ఫిట్నెస్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, మైండ్ని కామ్ చేసుకోవాలన్నా మెయిన్ థింగ్ ఈ రెండే, స్లీప్ అండ్ స్ట్రెస్. స్లీప్ లెవెల్స్ ఎప్పుడైతే మనం క్వాలిటీ స్లీప్ తీసుకుంటామో స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువ అవుతాయనంటే స్లీప్ ప్రాపర్గా లేకపోయినా, మనం చేయాల్సిన వర్క్ కన్నా రిపీట్ వర్క్ అసలు ఖాళీ లేకుండా రెస్ట్ లేకుండా చేసినా స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఇఫ్ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే స్టాంప్ వేసి ఇస్తాను మీకు, మీరు ఎప్పటికీ ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ అవ్వలేరు. సో ఎప్పుడు స్ట్రెస్ లెవెల్స్ మనం డౌన్లో పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలి? మెడిటేషన్, ప్రాణాయామ, బ్రెత్ వర్క్. సో మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామాస్ అంటే మన బ్రెత్ మీద వర్క్ చేయాలి, ఎప్పుడూ కూడా బ్రెత్ మీద అవేర్నెస్ పెంచుకోవాలి. అండ్ మన ఈ మెడిటేషన్ ప్రాణాయామ క్లాసెస్ మన గ్రూప్లో అంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి ఎవ్రీ మంత్. సో దాంట్లో ఎవ్రీ వెడ్నెస్డే చెప్తాను నేను మెడిటేషన్ ప్రాణాయామ క్లాసెస్, యోగ నిద్ర. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ మంత్ కూడాను కొత్తగా మెడిటేషన్స్ అన్నవి అంటే న్యూ మెడిటేషన్ టెక్నిక్స్ అన్నవి తీసుకొస్తున్నాను నేను, లైక్ సుదర్శన క్రియ. సో చాలా చాలా మంచి ఒక మెడిటేటివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఒకవేళ కనుక మీరు ఎవరైనా మన ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కానీ ఆర్ఎల్స్ డీటెయిల్స్ కానీ పెడతాను. సో ట్రై చేయండి. ఓకే, డైటో ఎక్సర్సైజో స్టాప్ చేసినంత మాత్రాన వెయిట్ పెరిగిపోమండి. మనం చేసే తప్పు ఏంటంటే డైట్ కరెక్ట్గా ఫాలో అవుతాము, మంచి రిజల్ట్ వచ్చింది, ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నాము, వర్కౌట్ చేసాము, మంచి ఫిజిక్ని సంపాదించుకున్నాము, అయిపోయింది అని అనుకుంటాం, ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అనుకుంటాం. కానీ అది ఏదో ఎగ్జామ్ రిజల్ట్ కాదు. ఓకే, రిజల్ట్ వచ్చేసింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి వెళ్ళా, సెకండ్ స్టాండర్డ్ అయింది, థర్డ్ స్టాండర్డ్కి వెళ్ళా, డిగ్రీ అయింది, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళా, ఇది కాదు కదా మన లైఫ్ స్టైల్. అది మనం మన గోల్ రీచ్ అవ్వడానికి కొంచెం మైండ్ యొక్క పదును ఇంకా ఎక్కువ పెట్టాం, బాడీని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాము. సో దీనివల్ల మన బాడీ ఆటోమేటిక్గా చెడు ఏదైతే ఉందో, ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో అది పంపించేసింది. అండ్ మన మైండ్కి ఒక క్లియరెన్స్, మంచి థాట్స్ని ఇవ్వడం స్టార్ట్ చేసింది. అండ్ మైండ్ అండ్ బాడీ హ్యాపీగా మంచిగా వర్క్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటనంటే మనం చక్కని లైఫ్ స్టైల్ని అలవాటు చేసామని అర్థం. సో లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. లైఫ్ అంతా దాన్నే కదా లైఫ్ స్టైల్ అంటాము. కరెక్ట్ వాటర్ ఇంటేక్ ఆల్రెడీ మీకు లిస్ట్ నేను చెప్పేశాను. మంచిగా నిద్ర, సరైన నిద్ర, మంచి క్వాలిటీ స్లీప్ అనమాట. నెక్స్ట్ వాటర్ ఇంటేక్, అట్లీస్ట్ 2.5 to 3 లీటర్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన బాడీలో టాక్సిన్స్ అన్నీ దేనివల్ల ఏ విధంగా బయటకు వస్తాయి? స్వెట్ త్రూ వస్తుంది, యూరిన్ త్రూ వస్తుంది టాక్సిన్స్ అన్నీ బయటికి రావడానికి. అండ్ ఏదైతే మనం తీసుకునే ఫుడ్లో నుండి టాక్సిన్స్ వస్తాయి, ఎయిర్ నుండి టాక్సిన్స్ వస్తాయి, ఎక్కడి నుండైనా టాక్సిన్స్ రావచ్చు. అవి బయటికి రిమూవ్ అవ్వాలి అని అంటే త్రూ ఎయిర్, మనం ఊపిరి పీల్చుతాం కదా, అలాగే వదులుతాం కదా, వదిలే గాలి నుండి టాక్సిన్స్ వెళ్తాయి. అలాగే మనకి పోర్స్, స్వెట్ పోర్స్ అంటే మన చెమట నుండి టాక్సిన్స్ వెళ్తాయి, యూరిన్ నుండి టాక్సిన్స్ వెళ్తాయి. సో వాటర్ అన్నది కంపల్సరీ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్లీప్, క్వాలిటీ స్లీప్ చెప్పేశాను, వాటర్ చెప్పేశాను. బ్యాలెన్స్డ్ డైట్ అన్నది ప్రాపర్గా తీసుకోవాలి. వెయిట్ లాస్ గోల్ అయితే గనక మీది ప్రాపర్గా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్గా చూసుకోండి. అదే గనక మీది ఒకవేళ మజిల్ గెయిన్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అయితే చక్కగా అయ్యారు, మజిల్ గెయిన్ అవ్వాలనుకుంటే ప్రోటీన్ ఇంటేక్ అన్నది కరెక్ట్గా చూసుకోండి. సో అదే కాదు, నేను ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, అన్నీ బాగున్నాయి, నాలో మజిల్ బాగుంది, ఫ్యాట్ లాస్ అయ్యాను, ఎవ్రీడే ఒక 1 hour వరకు వెయిట్ ట్రైనింగ్ బాగా చేస్తాను అనుకుంటే మంచి గుడ్ కార్బ్ డైట్ అన్నది కరెక్ట్గా తీసుకోవాలి. సో ఒక్కొక్క ఫిట్నెస్ గోల్కి ఒక్కొక్క న్యూట్రిషన్ ప్లాన్ ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు దొరికాయి అనుకుంటున్నాను. చాలా వరకు డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నెక్స్ట్ వీడియో అనేది మనకి చాలామంది మ్యాడ్ అయిపోతున్నారు.
సో ఓమాట్ డైట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, దీని గురించి మాట్లాడుకుందాం మరి. సో ఎవరైనా మన వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి క్లిక్ చేసి చూడండి, అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. అండ్ పైన ఉన్న నెంబర్కి ఒకవేళ మీరు మెసేజ్ పెట్టినా, వాట్సాప్ మెసేజ్ పెట్టినా మీకు డీటెయిల్స్ షేర్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.